ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ క్యాడర్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. పనిలో పనిగా బీజేపీని కలుపుకొచ్చారు. చేరికలపై హస్తం పార్టీ ఫోకస్ పెట్టింది. ఆత్మ ప్రబోధానుసారం వ్యవహరించడంటూ రెండు పార్టీల కార్యకర్తలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా రేవంత్ రెడ్డి వేస్తున్న స్కెచ్ పై రెండు పార్టీలో హాట్ చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరాలంటూ ఇంటర్నల్ గా సిగ్నల్ ఇవ్వడంపై పొలిటికల్ సర్కిల్లో వేడివేడి చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీలోకి భారీగా చేరికలుంటాయని ఎన్నికల ముందు కామెంట్స్ చేసిన రేవంత్ రెడ్డి అన్నట్లుగా మాట్లాడుతున్నారన్న డిస్కషన్ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మ బలిదానం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోవాలన్న రేవంత్ అంతర్యం ఇదేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్, మోదీ బీజేపీ దగ్గర మోకరిల్లాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇక బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది, మళ్లీ బతకదని రేవంత్ సంచలన ఆరోపణలు గుప్పించారు. దీనిపై రెండు పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? గులాబీ భవన్ లో వినిపిస్తున్న గుసగుసలేంటి? గాంధీ భవన్ లో జరుగుతున్న చర్చ ఏంటి? దీనిపై పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రామ్ శ్రీనివాసరెడ్డి అదిగా ఉన్నారు. మొదటగా మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ద్వారా తెలుసుకుందాం. చెప్పండి రామ్, రేవంత్ కామెంట్స్ ను బీఆర్ఎస్ ఎలా చూస్తోంది? సహనా, ఏదైతే పార్లమెంట్ ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం మారుతుందని చెప్పి అనుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల్లో గత 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉండి రాష్ట్రాన్ని పాలించిన టీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాకపోగా చాలా చోట్ల డిపాజిట్ కూడా గల్లంతైన పరిస్థితి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39 అసెంబ్లీ స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికలు ఇంకా పెద్ద ఘోరమైన దెబ్బతీసిందని చెప్పి అనుకోవాలి. ఎక్కడ కూడా కనీసం సొంత మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లాలో కూడా 3వ ప్లేస్లో చాలా ఘోరమైన పరిస్థితిలో 3 డిపాజిట్ రాని పరిస్థితి. కేవలం మహబూబాబాద్ ఇతర 2 చోట్ల మాత్రమే ఈరోజు డిపాజిట్ వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు సెకండ్ ప్లేస్లో కూడా మహబూబాబాద్, ఖమ్మం మాత్రమే ఉన్నాయి. అయితే 17 లోక్సభ స్థానాలకి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే 32% నుంచి 16% ఓటు షేర్ పడిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. పార్లమెంటు ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసినప్పటికీ కూడా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, పార్లమెంట్ ఎన్నికలందరం కేంద్రంలో ఏ రాజకీయ పరిస్థితి ఎటువైపు దారితీస్తుందని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది కూడా వేయడం జరిగింది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా డిపాజిట్ రాని పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటూ ఉంది. కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఈ ముగ్గురు పెద్ద ఎత్తున ప్రచారం చేసేప్పటికీ కూడా కేటీఆర్, హరీష్ రావులు ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు రాకపోగా బీజేపీకి ఎక్కువ ఓట్లు లభించడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ మొత్తం పార్టీని బీజేపీకి అమ్మేసుకున్నాడు, 7 చోట్ల డిపాజిట్ రాకపోగా అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్కు ఓట్లు షేర్ చేయటం వల్లే ఈరోజు బీజేపీ గెలిచింది. కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఆత్మ ప్రబోధానుసారం ఆలోచించాలి, ఇప్పటికైనా కేసీఆర్ బీజేపీకి కొమ్ము కాస్తున్న విషయం ఆలోచించాలని చెప్పి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీయర్తో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు వీళ్ళు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ చేరారు. కాంగ్రెస్ పార్టీలో దానం నాగేందర్ చేరి సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కూడా పోటీ చేశాడు, ఓటమి పాలయ్యాడు. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. బీఫామ్ ఇచ్చే ముందు ఆమె బీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ పార్లమెంట్ పోటీ చేసి ఈరోజు గెలిచింది. అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆయన మొదటి నుంచి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బాగా అన్యాయంగా ఉంటాడు కాబట్టి ఆయన కూడా కాంగ్రెస్లో చేరారు. అయితే గతంలో మెదక్ జిల్లాకు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, తర్వాత పట్టంచేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, తర్వాత సునీత లక్ష్మారెడ్డి నలుగురు కూడా అభివృద్ధి నిధుల కోసం అని చెప్పి ప్రోటోకాల్ సమస్య వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. దాంతోపాటు చేవేల ఎమ్మెల్యే కాళ యాదవ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే
ప్రకాష్ గౌడ్ వీళ్ళంతా కూడా అభివృద్ధి నిధుల కోసం, ప్రోటోకాల్ సమస్యల కోసం, స్థానిక పనుల కోసం అని చెప్పి కలిసినప్పటికీ కూడా చాలామంది కూడా ప్రకాష్ గౌడ్ చివరి వరకు కూడా ఇక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటుందని చెప్పి ప్రచారం జరిగింది. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేవలం పార్లమెంట్ ఎన్నికల వరకు కాపాడుకునే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ గట్టిగా చేసినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఘోరంగా మారుతాయని చెప్పి రాజకీయ వర్గాల చర్చ జరుగుతూ ఉంది. కొంతమంది బీజేపీ వైపుకు, మరికొంతమంది కాంగ్రెస్ వైపుకు వెళ్తారని చెప్పి చర్చ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈరోజు ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చి రేపు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో చాలా కీలక భాగస్వామిగా కాబోతున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో టీడీపీలో పనిచేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడుకి దగ్గరగా ఉంటారు. ఇటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు మనిషి అని చెప్పి ఉన్నప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. కేంద్రంలో ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ అధికారం రాని పక్షంలో ఎన్డీఏ కూటమి వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలంగాణను కూడా ప్రభావితం చేసే దిశగా ఈరోజు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ ఉద్యమం ప్రారంభం నుంచి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి హయాంలో మంత్రి పదవులు అనుభవించాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బీజేపీలోకి వచ్చాడు. ఇట్లా ఈ విధంగా రేపు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి కూడా చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తారని చెప్పి, మరికొంతమంది కాంగ్రెస్కి వెళ్తారని చెప్పి వైఎస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో, తర్వాత రోషయ్య హయాంలో మంత్రివర్గంలో పనిచేసిన మాజీ మంత్రి ప్రస్తుత మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, చేవేల ఎమ్మెల్యే కాల యాదయ్య, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఇలాంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్తో సంబంధాలు ఉన్న వాళ్ళు కాంగ్రెస్లోకి, టీడీపీతో సంబంధాలు ఉన్న వాళ్ళు బీజేపీలోకి వెళ్తారని చెప్పి ఈ విధంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. కేవలం ఒక 5-6 మాత్రమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మిగులుతారనే చర్చ కూడా మరోవైపు నడుస్తూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత రాష్ట్ర రాజకీయాల్లో కొంత కలవరానికి దారితీశాయని చెప్పి అనుకోవాలి. బీజేపీ నుంచి కూడా ఓపెన్ ఆఫర్ చేయడం జరిగింది. కానీ బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 8 ఎంపీ సీట్లు గెలుచుకొని కేంద్రంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు బీజేపీ నుంచి ఎవరు రాకపోయినా కూడా కాంగ్రెస్ నుంచి వస్తారని చెప్పి ఆయన ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి బీజేపీ వైపుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతారా, లేదు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతారనేది మాత్రం కాలం నిర్ణయిస్తుందని చెప్పి తెలుస్తుంది. సహనా. ఓకే, థ్యాంక్ యూ రామ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ క్యాడర్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. పనిలో పనిగా బీజేపీని కలుపుకొచ్చారు. చేరికలపై హస్తం పార్టీ ఫోకస్ పెంచింది అని సమాచారం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రేవంత్ వ్యాఖ్యల మీద గాంధీ భవన్ లో వినిపిస్తున్న గుసగుసలేంటి? థ్యాంక్ యూ సహనా. ఏదైతే పార్లమెంటు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కూడా ఇటు 17 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 8 పార్లమెంటు స్థానాలు గెలిచింది. అదేవిధంగా బీజేపీ కూడా 8 పార్లమెంటు స్థానాలు, ఎంఐఎం 1 పార్లమెంటు స్థానాల్లో గెలుపొందింది. అయితే 10 ఏళ్ల అధికారంలో ఉండి 39 అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ మాత్రం 0 అని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆత్మ బలిదానం చేసుకుంది, అదేవిధంగా ఏదైతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని మోడీ దగ్గర మోకరిల్లారు. సో ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధన చేసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో కూడా దాదాపు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్లోకి రావాలంటూ కూడా ఇంటర్నల్గా ఓపెన్ ఆఫర్ చేసిన పరిస్థితి. అంటే మొత్తం గతంలో కూడా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కూడా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజార్టీ సాధించడంతో పాటు ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ నుండి మరి ఇతర పార్టీల నుండి కూడా కాంగ్రెస్ వైపు చూసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇటు
రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డిని కూడా మర్యాదపూర్వకంగా కలిసి కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు అదేవిధంగా ఎంపీలు కూడా చేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇప్పటికే ముందే చెప్పిన పరిస్థితి, భారీ పెద్ద ఎత్తున కాంగ్రెస్లోకి వలసలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయి కూడా చెప్పిన పరిస్థితి. ఇటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్లమెంటు ఎన్నికలు ముగియగానే బీఆర్ఎస్కి సంబంధించిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పని తెలంగాణలో అయిపోయింది. ఏదైతే 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయింది. అంటే దేంట్లో చూసినా కూడా అవినీతిమయం, ఏ అభివృద్ధి లేదు, శూన్యం. సో ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పని తెలంగాణలో అయిపోయింది. కాబట్టి బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీలోకి రావాలంటూ కూడా ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇటు పార్టీలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా ఖాళీ అవుతుంది. కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్లో చేరడానికి, అయితే బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్లో చేరడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు అని కూడా ఇప్పటికే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్లో అంటే గతంలో కూడా ఏదైతే ఇటు మంత్రులను అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా త్వరలో కాంగ్రెస్లో చేరతారంటూ కూడా చెప్పిన వ్యాఖ్యలకు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే 2 రోజుల క్రితం మాట్లాడిన వ్యాఖ్యలకి ఖచ్చితంగా బలాన్ని చేకూరుస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా త్వరలో కూడా బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందంటూ కూడా కాంగ్రెస్ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. సహనా. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.